మళ్ళీ డైవర్ట్ అయిపోవద్దు. రైట్, ఒక్క నిమిషం. మనం భాష నియంత్రణలో పెట్టుకుందాం అండి, భాష నియంత్రణలో పెట్టుకుందాం. సచివాలయాలు కూర్చోండి, తప్పుడు ప్రచారం ఏంటి? ఇంకా అంటే మీకు కనపట్లేదు కూల్చేసి ఎక్కడ ఇక్కడ ఒక్క పాయింట్, విగ్రహాలు కూల్చడం ఇది సచివాలయాలు కూల్చారా లేకపోతే సచివాలయాలు బోర్డులు కూల్చారా? ఆయన అంటుంది అది బోర్డుల మీద జగన్ బొమ్మలు కూల్చారు, రైతు భరోసా కేంద్రాల దగ్గరికి బొమ్మలు, దాంట్లో జగన్ బొమ్మలు లేకపోతే జగన్ శిలాఫలకాలని చెప్తున్నారు వాళ్ళు. ఒక్క నిమిషం సార్, ముఖ్యమంత్రికి ఎవరుంటే వాళ్ళు ఉంటాయి, అది తొలగించి తర్వాత ముఖ్యమంత్రి పెట్టాల్సింది ఎవరు? అక్కడ అధికారులు వచ్చినాక ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి వచ్చినాక అది పెట్టుకుంటారు. ఇది మొట్టమొదటిగా ఈ 5 సంవత్సరాలు ఏర్పాటు చేసిన సాంప్రదాయం. అరే వదిలేయండి సార్, ఇద్దరు కలిసి ఇక్కడ డిబేట్ రాలేదు, మీ ఇద్దరు మీ ఇద్దరు తిట్టుకోవడానికి సంస్కారహీనంగా మనం మాట్లాడుకోవద్దు దయచేసి. డిబేట్ లాగా ప్లీజ్ కల్చర్ పాటిద్దాం ప్లీజ్. రైట్ ప్లీజ్ సార్ ఇద్దరు దయచేసి. చౌదరి గారు, సాయి గారు, గతంలో ఎన్నో రకాలుగా నష్టాలు జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి, అన్ని విమర్శించుకున్నాం, అయిపోయింది. ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. పరిపాలన టైం ప్రారంభం, ఇంకా రేపు ఆన్ డ్యూటీ సీఎం, రేపటి నుంచి మంత్రి వరకు సీఎం గారు డ్యూటీలోకి వెళ్తున్నారు. రాకముందే చాలా పరిణామాలు తీసుకొచ్చాం. రేపటి నుంచి కనీసం బ్రీతింగ్ టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు అమ్మ ఒడి, వాళ్ళ ఆయన ఒడి, వాళ్ళ ఆయన గుడ్డి, ఇవన్నీ వాళ్ళు ఇచ్చినారు. మేము ఆ పథకాలు ఇవ్వాలి, ఇస్తాం 100%. ఒక్క రోజు కూడా, ఒక నిమిషం కూడా ఆలోచించాం. చూడండి, ఈ రోజే ప్రమాణ స్వీకారం అయిన మధ్యాహ్నం నుంచి మంత్రివర్గ సమావేశం జరిగింది. మళ్ళీ తిరుమలకు వచ్చారు ఆయన. ఎంత పకడ్బందీగా రేపటి నుంచి వర్కౌట్ చేస్తున్నాం. మీ ఎవరికి ఏ హామీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగదు. మీ ప్రభుత్వాల్లాగా బొమ్మలు పిచ్చోళ్ళు, ఆ పిచ్చోళ్ళు మేము చేయదలుచుకోలేదు. ప్రజలకు ఏదైతే నిస్వార్థంగా ఇవ్వదలుచుకున్నామో అది ఇస్తాం. ఇవ్వకపోతే మీరు ప్రతిపక్షంగా అడిగా, ప్రతిపక్షం లేకపోయినా మీరు ప్రతిపక్ష పోయించండి, తప్పే ఉంది, పడవచ్చు, ప్రశ్నించండి. మీరు సమాజ పరమైన బాధ్యత మాకుంది, మేము చెప్తాం. అయితే విధానపరమైన రాజకీయపరమైన విమర్శలు చేయండి. వ్యక్తిగత విమర్శలు అయితే గతంలో చాలా జరిగి అవన్నీ ఎత్తుకుంటే ఇంకా ఈ డిబేట్ కూడా చాలు. ఇద్దరు, ఆయన పెద్దవాళ్ళు, సింగళూరు ప్రసాద్ గారు లాయరు, మీరు చదువుకున్నారు. గబానీ టెంప్టేట్ కావడం కరెక్ట్ కాదు. కాకపోతే గతంలో భావోద్వేగాలు ఉంటాయి అందరికి, కానీ ఇది రాజకీయం. తప్పుడు మాట. నేను వైద్యరీత్యా